సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రద్దీ పెరిగింది. అబ్దుల్లాపూర్ మెట్ ఓఆర్ఆర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి కొత్తగూడెం వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. 10 టోల్ బూత్ల ద్వారా ఏపీ వైపు వెళ్తున్న వారిని పంపిస్తున్నారు. హైదరాబాద్ వైపు వచ్చే వారిని 6 గేట్ల ద్వారా పంపిస్తున్నారు. చౌటుప్పల్ కూడలిలో అండర్ పాస్ నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రేపు రద్దీ మరింత పెరుగుతుందనే అంచనాలున్నాయి. రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు పోలీసులు. రైట్, ఇటు ఆరాంఘర్ మీదుగా ఓఆర్ఆర్ వైపుకి వెళ్లే బస్సులతోటి ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్న రాకేష్తో మాట్లాడదాం. రాకేష్, చెప్పండి, కొంత ఓఆర్ఆర్ వెళ్లే ఈ ప్రైవేట్ వెహికల్స్, కార్స్, వీటితో పాటుగా బస్సులు కూడా కొంత ఇటువైపు నుంచి మధ్యకాలంలో వెళ్తున్నాయి. సో ఎలా ఉంది అక్కడ ట్రాఫిక్ పరిస్థితి? సంక్రాంతి సెలవులు రావడంతో కూడా నగర ప్రజలందరూ కూడా సొంత ఊళ్ళో బాటలు పట్టారు. దీంతో ఆరంగర్ ఎక్స్ రోడ్డుకు సంబంధించిన పరిసరాలు మొత్తం కూడా ట్రాఫిక్తో రద్దీ ఉందని కూడా చెప్పుకోవచ్చు. వైపు ఆర్టీకి సంబంధించిన బస్సులు, మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సులతో ప్రాంతం అంతా కూడా కిటకిలాడుతూ ఉంది. చూస్తున్నాం సంబంధించి సిటీ ఎక్స్ప్రెస్ బస్సులు, అలాగే సిటీ ఆర్డినరీ బస్సులు, వీటినే స్పెషల్ బస్సులుగా సంబంధించి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి మేజర్గా ఇక్కడి కర్నూలుకు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. సాధ్యమైన సిటీ ఆర్డినరీ బస్సులు మొత్తం కూడా కర్నూలుకు సంబంధించి ఇక్కడి నుంచి నేరుగా స్పెషల్ బస్సుగా బోర్డ్స్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా సిటీ ఆర్డినరీ బస్సులే. వీటిని స్పెషల్ సర్వీస్ కింద ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటు చేసి వీరందరినీ కూడా వారి సొంత ప్రాంతాలకు పంపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మేజర్గా కూడా మిగతా జిల్లాలో కూడా చాలా వరకు కూడా తెలంగాణలోని చాలామంది కూడా హైదరాబాద్లో నివసిస్తున్నారు. వారందరూ కూడా సొంత ఊళ్ళకు వెళ్తున్న నేపథ్యంలో మిగతా జిల్లాల్లో ఈ యొక్క బస్సులను ఇతర రాష్ట్రాలకు తరలించడం ఇబ్బంది కాబట్టి మేజర్గా హైదరాబాద్ సిటీలో ఉన్న బస్సులనే ఇతర రాష్ట్రాలకు, ముఖ్యంగా ఏపీకి సంబంధించిన వివిధ జిల్లాలకు, గుంటూరు కానీ, విజయవాడ కానీ, ఇటు చూస్తే కర్నూలు కానీ, అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించిన ప్రాంతాలకు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం చూస్తున్నాం మనకు రద్దీ ఎట్లా కనిపిస్తుందో. ఇది ఉదయం నుంచి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రోజు నుంచి స్కూళ్లకు సెలవులు రావడంతో కూడా ఈ యొక్క రద్దీ అనేది కనిపిస్తుంది. ఉదయం నుంచి ఇదే విధంగా ఉంది. దాదాపుగా చాలామంది కూడా ఇక్కడికి వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు, ఒక బస్సుకు సంబంధించి ఒక సీటు మాకు ఇప్పించగలగరా అంటూ కూడా ఆర్టీసీ వాళ్ళను ప్రాధాయపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క దోపిడీ. దాదాపుగా 2 నుంచి 3,000 వరకు కొన్ని చోట్ల టికెట్ రేట్లు ఉంటే, మరి కొన్ని చోట్ల దాదాపు 8 నుంచి 9,000 డిమాండ్ చేస్తున్నారు ప్రైవేట్ ట్రావెల్స్. అలాగే సొంత వెహికల్ ఒకవేళ వెళ్ళాలనుకుంటే, కారు కానీ ఏదైనా రెండుకి తీసుకుంటే ఈజీగా 10,000 అవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దీంతో పోలిస్తే ఆర్టీసీలో కేవలం 2 నుంచి 3,000 వరకు కూడా ఆ ఫ్యామిలీ ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఆర్టీసీలో వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. తక్కువ ఖర్చుతో వాళ్ళ సొంత ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే తగినన్ని బస్సులు లేకపోవడం కూడా ఇబ్బందిగా మారిందనేది మనకు కనిపిస్తుంది. వచ్చేసారి ఈ బస్సును పెంచుతామంటూ కూడా ఘటనలోనే ఆర్టీసీ ఎండీ చెప్పారు. ప్రస్తుతానికి సంబంధించి ఇక్కడ డిప్యూటీ రీజనల్ మేనేజర్ ఉన్నారు, మహబూబ్ నగర్ నుంచి వచ్చారు, ఇక్కడ ఇన్ఛార్జ్గా ఇచ్చారు. ఇక్కడికి సంబంధించి ఈ బస్సులకు సంబంధించి మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత అంతా కూడా ఈ మేడం చూస్తుండేది. మేడంకి సంబంధించి ఇక్కడి నుంచి ఎక్కడెక్కడికి సర్వీస్ వెళ్తున్నాయి, ఇప్పటివరకు ఎన్ని సర్వీసులు నడిపారు? సో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తరఫున ఇక్కడ ఆరాంఘర్ పాయింట్ నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా బస్సెస్ నడుపుతూ ఉన్నామండి. సో మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల, నాగర్ కర్నూలు అండ్ కొల్లాపూర్ సైడ్ మా బస్సెస్ అన్నీ కూడా నడుస్తున్నాయి. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కర్నూలు సెక్టార్కి ఎక్కువగా మనకి సంక్రాంతి సందర్భంగా ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వల్ల కర్నూలుకి కూడా బస్సెస్ అదనంగా మనం బస్సెస్ పెట్టాం. కర్నూలుకు మేజర్గా ఎన్ని బస్సు సర్వీసులు పెట్టారు? కర్నూలుకి రద్దీకి అనుగుణంగా మనము బస్సెస్ నడుపుతూ ఉన్నాము. ఇప్పటి వరకు దాదాపు ఒక 10 బస్సెస్ వరకు మార్నింగ్ నుంచి వెళ్ళాయండి బస్సెస్. సో మనకి ట్రాఫిక్ పెరిగిన దానికి తగ్గట్టుగా మనము ఇమీడియట్గా బస్సెస్ని, సిటీ బస్సెస్ యొక్క సహకారాలతో మనము ట్రాఫిక్ని క్లియర్. చాలా వరకు చూసాం మీరు ఆర్డినరీ అలాగే ఎక్స్ప్రెస్ బస్సులకే స్పెషల్ బస్సు బోర్డు పెట్టి నడుపుతూ ఉన్నారు. ముఖ్యంగా కర్నూలు లాంటి లాంగ్ ప్లేస్కు ఈ బస్సులు వెళ్ళడం వల్ల ఫిట్నెస్ అదంతా ఓకేనా? ప్రయాణికులు సురక్షితమేనా? సో
సో మనకి ఏంటంటే ఇప్పుడు సిటీ నుంచి మనం తీసుకునేటువంటి బస్సెస్ అన్నీ కూడా ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి బస్సెస్, అన్ని బస్సెస్ని కూడా మనం కర్నూలు వెహికల్ పంపించే ముందు ఫిట్నెస్ ప్రకారంగా కూడా చెక్ చేసుకొని అన్ని ప్రకారంగా ఓకే ఉన్నటువంటి బస్సెస్ని మనము పంపించడం జరుగుతుంది. మేజర్గా ఇక్కడ మీరు సిటీ బస్సులనే కర్నూలు లాంటి ప్లేసులకు వేస్తున్నారు. సిటీలో ఉన్న ప్రజలకు ఇబ్బంది అయ్యే ప్రమాదం లేదా? సిటీలో ఉన్నటువంటి బస్సెస్ సిటీ ట్రాఫిక్కి అనుగుణంగా అక్కడ నడుపుతూ ఎక్కువైతే మనకి మేజర్గా కర్నూలు సెక్టార్కి ఉంది కాబట్టి అక్కడికి మాత్రమే అడిషనల్గా తీసుకొని నడుపుతున్నాం. సో సిటీ ఫేర్ ఎంత ఉందండి? ఫేర్ ఇక్కడ సంబంధించి స్పెషల్ బస్సులు బోర్డు పెట్టారుగా, ఫేర్ ఎంత రేషియో ఉంది? మనకి ప్రత్యేకంగా స్పెషల్ షెడ్యూల్స్ కాకుండా అదనంగా నడిపేటువంటి బస్సెస్కి మాత్రమే మనము స్పెషల్ సర్వీసెస్ తీసుకోవడం జరుగుతుంది. అది 1.5 మనము స్పెషల్ ఫేర్ నడుపుతున్నాం. ఓవరాల్గా ఎన్ని సర్వీసులు ఉన్నాయండి కౌంట్ బేస్లో? ఈ రోజు అంటే ఉమ్మడి మహబూబ్నగర్ వ్యాప్తంగా 80 సర్వీసులు అదనంగా ప్లాన్ చేసుకోవడం జరిగిందండి. దానికి అనుగుణంగా ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక 40 వెహికల్స్ వరకు మనకి ఎయిట్ వరకు ఈ సర్వీసులు నడుపుతారు. మనకి 13 వరకు మనకి స్పెషల్ ఆపరేషన్స్ ట్రాఫిక్ ఉంటుంది. సో మేజర్గా రేపు ఎక్కువ, ఈరోజు రేపు ఎక్కువ ఉంటుంది. ఇది మనం చూస్తున్నాం సంబంధించి ఆరంగర్ చౌరస్తా నుంచి వెళ్ళి మేజర్గా కూడా కర్నూలు అలాగే బెంగళూరుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్తుంటారు. ఇక్కడ చాలా మంది కూడా ఇప్పుడు ఎవరైతే ఈ క్యూ లైన్లో ఇక్కడ అందరూ కూడా నిలబడి చూస్తున్నారో, నెక్స్ట్ ఏవైతే స్పెషల్ బస్సులు వస్తున్నాయో అందులో ఒక సీట్ దొరికిపోతుందా అని వెయిట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా మంది కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఒక సీట్ మాకు ఇప్పించండి, వెళ్తాము మా ఊరికంటే కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒక గంట నుంచి 2 గంటల పాటు వెయిట్ చేస్తే కానీ వారికి ఏదో ఒక బస్సులో సీట్ దొరికే అవకాశం లేదు. ఎందుకంటే మిగతా వాటిలలో ఫేర్ ఎక్కువ ఉంది ప్రైవేట్ ట్రావెల్స్లో కాబట్టి తప్పని పరిస్థితిలో ఈ యొక్క ఆర్టీసీని వాళ్ళు కాస్త లేట్ అయినా కానీ వెయిట్ చేసి ఈ సర్వీస్లో వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతి బస్సు కూడా కిటకిటలాంటి వెళ్తుంది. ముఖ్యంగా ఆర్డినరీ అలాగే ఎక్స్ప్రెస్ బస్సులకు సంబంధించి నిజానికి కర్నూలు లాంటి ప్రాంతాలకు ఆర్డినరీ బస్సులో వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అయినప్పటికీ ఇతర ప్రైవేట్ ట్రావెల్స్లో రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఆర్డినరీ బస్సులో వెళ్ళడానికి కూడా ప్రయాణికులు సిద్ధపడుతున్నారు. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.